మొత్తానికి ఇప్పుడు మన పద్దు నాని వాళ్ళ సామ్రాజ్యానికి వచ్చేసాము. అయ్యో, కాలు పొంగిపోతున్నాయి. మధ్యలో నీ ఎంట్రీ ఏంటి ఆగా. వాళ్ళకి సంబంధించిన విషయాలన్నీ కూడా మనం ఎప్పుడు సోషల్ మీడియాలోనే కాదు, ఇప్పుడు డైరెక్ట్ గా మాట్లాడి అసలు ఏం మాట్లాడుతుంది నాని, అసలు మాట్లాడే నానికి అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ మధ్య కొంచెం కొంచెం చిన్న పిల్లలు మాటలు నేర్చుకున్నట్టుగా నాని మాట్లాడడం మొదలు పెట్టారు. నానితో మాట్లాడి వచ్చమ్మా, నువ్వు నేర్పిస్తావా ఏంటి నానికి? చూడు ఇప్పుడు మాట్లాడారు, నేను మాట్లాడిచ్చా. అయ్యా చూద్దాం. పద్దు ఏం చేస్తున్నావు? టీ పెడుతున్నారు కనిపిస్తుంది. టీయో కాఫీయో ఎలా నడుస్తుంది నీకు? ముందు ఏం పెట్టమని చెప్పు. చూడు కాఫీ అంట, అది టీ అన్నావు కదా శివ. కంటెంట్ ఇవ్వాలి కదా, దాని నుంచి మాట్లాడలేదు కదా. వచ్చామ్మా కాఫీ పెట్టా, చెప్పాలి, నేర్పించాలి. నేర్పిస్తే నేర్చుకుంటా. ఈ డైలాగుల కోసమే చెప్పారు నాకు, అంటే నమ్మలేదు నేను. ఓకే ఓకే ఓకే, మాట్లాడకపోవడం బెటర్ ఏమో. నేను మాట్లాడు. లేదు మాట్లాడండి, పర్వాలేదు. ఎందుకంటే బాగున్నాయి కదా నా మాటలు. థ్యాంక్ యూ అండి. ఎస్, యాక్చువల్లీ నేను ఇందాక అక్కడ మాట్లాడుతుంటే మీ గురించి 2 పాయింట్లు చెప్పారనమాట వీణగా. ఎలా అంటే మీరు పంచులు వేస్తారంట, అసలు మాట్లాడినవరంట, పొగిడితే తట్టుకోలేరంట. ఎందుకు ఇవన్నీ ఎందుకు? అంటే మేడం మమ్మల్ని మేడంలో చూసుకుంటే అలా ఉండకపోదేమో. మాకు ఒక బెస్ట్ ఫ్రెండ్. ఓ ఫ్రెండ్, ఇది కూడా ఆమెనే నేర్పించారా? లేదు లేదు, బెస్ట్ ఫ్రెండ్ గా మంచి చూసుకుంటారు. బెస్ట్ ఫ్రెండ్ అండి. అంటే వీడియోల్లోనే మేము చూస్తూ ఉంటాం అనమాట. అక్కడ కొంతమంది కొంతమంది అంటారు వీళ్ళు ఇలా వీడియో కోసం ఇలా చేయిస్తున్నారు వీళ్ళతోని అని చెప్పి కొన్ని కామెంట్స్ అలాగ వస్తుంటాయి. అదంతా అబద్ధమని ఇప్పుడు మీరు ప్రూవ్ చేయాలి. వాళ్ళకి తెలియదు కదా మేము ఇంట్లో ఎలా ఉంటాం ఏంటి అనేది. నేను జాయిన్ అయ్యే ఇంట్లో 12 సంవత్సరాలు అవుతుంది. ఈ 12 సంవత్సరాలు చేస్తున్నానంటే ఆ మేడం మాతో ఇలా ఉంటారో దాన్ని బట్టి మీరు ఆలోచించండి. అవును, మీ మాటల్లో కళ్ళు నీళ్ళు కూడా సగం వస్తుంది. అంటే వీడియోలో ఇలా అనుకుంటారు అనేసరికి అయ్యో ఇలా అనుకుంటున్నారు అని బాధపడుతున్నారు శివ. వాళ్ళు అనుకోరండి, వాళ్ళు ఎన్నైనా అనుకుంటారు, కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అనేది వాళ్ళకి తెలియదు కదా. మాకు ఒక బెస్ట్ ఫ్రెండ్. బాగా చూసుకుంటారా? చాలా. నార్మల్ మాట్లాడుతూ ఉంటారా? అలా మీరే మాట్లాడుతుంటారా, మేడమే మాట్లాడుతుంటారా? అసపిట్ట మేడమా? అంటే ఎలాంటి మాట? ఇద్దరం అలాగే ఉంటాం. ముచ్చలు టైం పాస్. బాగా ఫైట్ చేస్తుంటారా ఇద్దరు? మాకైతే అలానే అనిపిస్తుంది వీడియోలో చూస్తే. ఏ విషయంలో వస్తుంటే మీ ఇద్దరికి ఎక్కువ తగాదాలు? అది ఇదని ఏముండదండి, ఇంక ఏదైనా అంతే. ఈ టాపిక్ మేము ఇంకా అలా అల్లుకుపోతాం అంతే. ఓకే, అంటే ఎంతసేపు ఇంకా ఫన్ ఉండాలంతే అంతే ఇంట్లో అంతా, కాబట్టి ఏదో ఒకటి క్రియేట్ చేసుకుంటారు. మాకు కూడా అంటే ప్రోగ్రాంలు అయ్యి చేసి వస్తారు కదా. ఆఫీస్ వస్తావు మీరు మాట్లాడుతున్నారుగా మరి. పాలు పొంగిపోతాయి. పాలు పొంగిపోతాయి. నేను పట్టుకుంటాను. మీ అందరికి కలిపిచ్చేసరికి మళ్ళీ చల్లగా అయిపోద్ది కాఫీ. అయ్యో అవునా? అంటే నేనేమనుకున్నాను తెలుసా, మీరు కాఫీ పెడుతుంటారు సరదాగా వచ్చి ముచ్చట్లు పెడదాం. కూల్ కాఫీ తాగుతారంటే నేను ఇప్పుడే రెడీ చేస్తా. లేదు లేదు, వేడి కాఫీ కాదు. ఇందాక నువ్వు అడిగిన ప్రశ్నకి ఇక్కడ సమాధానం అర్థమవుతుంది, నాకు అన్నీ అర్థమవుతుంది. నాని నిజంగా మీకు మాటలు రావా? ట్రైనింగ్ ఇచ్చి మాట్లాడిస్తున్నారా వీళ్ళ గారు మీతో? మాట్లాడతాయి ఏమో అంటే చాలా మంది వీడియోలు చూస్తున్నప్పుడు పదే ఏదో వీడియోలో కొంచెం ఫేమస్ అవ్వడానికి, ఇంకా కొత్తగా ఇక్కడ ఫేమస్ అయ్యేది ఏం లేదు కానీ అలా ట్రైన్ చేసి మాట్లాడిస్తున్నారు అంటున్నారు. ఒకసారి చెప్పండి మరి మన వాళ్ళందరికీ. నేను మామూలుగా పెద్దవాడిని కొత్తగా వచ్చానండి ఇక్కడికి. వచ్చాక ఆవిడ 8 నెలలు ఉన్నది. ఇంక 8 నెలలు ఉన్నాక వెళ్ళిపోతానంటే మా మేడం గారు అన్నారు, నానిలాగా ఉన్నావు ఉండిపో అన్నారు. నేను ఇంటికి వెళ్తా కూడా బాధపడుకుంటూ వెళ్తాను. ఇదే మన ఇల్లులాగా ఉంది నాకు. ఇంటికి కూడా 2 నెలలకు ఒకసారి వెళ్ళినా బాధపడుకుంటాను వెళ్తాను. అంటే ఇక్కడ నుంచి వెళ్ళాలనిపించదు మీకు? ఇప్పుడు మీరన్న పెద్ద ఆవిడ అంటే వీణా గారి వాళ్ళ అత్తయ్య గారు, ఆమెను చూసుకోవడానికి మీరు వచ్చారు. తర్వాత ఇంట్లో మనిషిలా ఉన్నారని చెప్పి ఇంక ఇక్కడ నిజంగా మాకు కళ్ళలో ఇంటికి వెళ్ళేటప్పుడు అయినా బాధగా ఈ రోడ్డు దాటైనా కానీ అంతే ఏడ్చుకుంటానే ఎక్కుతాను బస్సు మళ్ళీ వచ్చేదాకా. అంత బాగా చూసుకుంటున్నారా? అవునండి, ఇంటికాడ కూడా పని చేయదు ఇక్కడ. వచ్చినా మాకు ఒక పనికి వచ్చినట్టు అనిపించదు. మా ఇల్లు ఇదే మా ఇల్లు, ఇంకంతే. మాటలు మీ పంచులు అర్థం అవుతున్నాయి నాకు. పంచుల్లో అనిపిస్తున్నాయి అసలు వాళ్ళ ఎమోషన్ చూసి. నేను అమ్మ మాట్లాడుతున్నామమ్మా, ఫన్ అమ్మా. నిజంగా అంటే అసలు ఇంకేం అడగాలనిపించట్లేదు మీ కన్నీళ్ళు చూసిన తర్వాత అర్థమైపోతుంది. మరి అంత బాగా చూసుకుంటున్నారు మరి మమ్మల్ని, అందుకనే మాకు వాళ్ళు చూసేదానికే కన్నీరు వచ్చేస్తుంది. ఇంకా ఇప్పుడు ప్రోగ్రాంకి వెళ్తారు, వచ్చేదాకా అలా చూస్తూనే ఉంటాం. అంటే ఏం లేదు, మీరు ఎప్పుడు
మేడం గారు ముందు ఎప్పుడు పోగడరు కదా, ఈ అవకాశం కదా మా ముందు ఏమైనా పోగొట్టుకుంటామో మేము చూస్తున్నాం, వెయిట్ చేస్తాం. చాలు కాఫీ ఆపేశారు కదా, అయిపోయింది తాగేద్దాం అనుకున్నాను నేను. సరే కోల్డ్ కాఫీ కావాలంటే కలిపి లేదు కోల్డ్ కాదు, హాట్ కాఫీ పెట్టండి, వెలిగించండి స్టవ్, విజితో వెలిగించి పర్లేదు. నేను నాని పట్టీలు కూడా ఒకసారి చూడాలన్నా. కొలుచుకున్నారు గొలుసు కూడా కొన్నారా? బాగుందమ్మా, బంగారం రేటు నేను పెరిగింది. ఇంకా పట్టీల దగ్గర ఆగిపోయినా నాని, వీడియో పెట్టలేదు అనుకుంటా. ఎంత మంది డిమాండ్ అంటే మా సంపత్ వస్తాడు పొద్దుటే, ఇగో గర్ల్ ఫ్రెండ్ అని పిలుస్తాడు, ఆ చైన్ నాకే కదా అంటాడు. ఇంకో అనిల్ వస్తాడు, నాకు ఇచ్చేస్తావా అంటాడు, ఇది నాకు ఇచ్చేస్తావా అంటాడు. ఇప్పుడు నేను అడిగాను నాకు ఇచ్చేసి. అక్కడ చాలా స్వార్థం, వాళ్ళ నానికి మాత్రమే పెట్టుకున్నారు, నాకైతే ఇవ్వలేదు. మా సార్ నాకైతే ఆడపడుచు కట్నం కింద నాకు తాడు చేపించి ఇచ్చారు. ఓకే ఇప్పుడు మేడం ఇవ్వాలని సరేలే చెప్తాను. నువ్వు ఒకరి ఆ పార్టీ ఒకరి మేడం పార్టీ. ఇగో అది ఎంత చేసినా ఆ చార్ పార్టీ. ఇదేమో మా సార్ నిజంగా అయితే మరి ఒక అన్నగారు లాగే. మేమైతే కష్టం అని చెప్పక ముందే మాకు ఏ విధంగా మేము ఎలా అవుతున్నాం ఏంటని అన్ని కనిపెట్టుకుంటూనే ఉంటారు. ఆయన బిజీలో ఆయన ఉంటారు, ఆ బిజీలో ఉన్నా కూడా అన్ని కనిపెట్టుకుంటూ ఉంటారు. మా పద్మానికి ఏమైంది, ఏంటి, ఏం కావాలి, ఏంటి అన్ని మేము అడక్క ముందే పిలిచి మరీ అడిగి మరీ మా కష్టాలు చూసుకుంటాడు ఆయన. అందుకని సార్ పార్టీ అంట. అంతే అంటే అస్తమా మా పార్టీ మేము కూడా సార్ పార్టీ వేరంట. ఇప్పుడు ఇంతకి నువ్వే పార్టీలో దూరుతున్నావు? ఆ పార్టీ అక్కడ పార్టీ. ఓ ఆ పార్టీనా? నేను అంటే ఇంకా ఇక్కడ చెట్లు అన్ని ఉంటాయి కదా, అంటే ఈ పార్టీ అదే అందరికి ఏ చీచి నాకు అలవట్లేదు, తెలుసు తెలుసు. ఓన్లీ నైట్. ఓకే ఓకే డన్. సరే మొత్తానికి వాళ్ళ పద్దు చేత్తో కాఫీ ఎలా ఉందో రుచి చూడబోతున్నా. మద్దు కంటే మా నాని నా కోసం సింగిల్ గా కాఫీ పెడుతుంది, ఎర్రగా తీసేసి. అంటే ఇప్పుడు మా కోసం సపరేట్ మేము సేమ్ అలాగే పెట్టండి నాకు కూడా. చాలా బాగా. షుగర్ చాలా లైట్ వేసుకుంటారు. అవును మాకు కూడా అలాగే. ఒక సీక్రెట్ వచ్చేసిందా? ఇది ఒక సీక్రెట్. ఇంకా కావాలా చెప్తాను నేనైతే. అదే 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 చెప్పమంటారా? అన్ని చెప్పి మొత్తం చెప్పి ఏది మీద తెచ్చుకుంటూ చెప్పి పర్మిషన్ వద్దులే, మీరు అంతా వెళ్ళాక మళ్ళీ చెప్పు ఇంకొక రెండు సీక్రెట్లు చెప్పు. కాఫీ మళ్ళీ కలుపుకుందా లేపద్దు చెప్పేసి చెప్పు లేదు లేదు ఫస్ట్ కాఫీయే. చెప్పు ఒక రెండు. ఒక వాళ్ళు నిజంగా secret లే. వద్దులేండి. నీ అంక బావ నిజంగా నిజంగా వద్దే అనుకుంటారు. ఏం లేదండి, ఏం లేదు. ఏదైనా ఈడియట్ ఇవన్నీ ఆ స్కిన్ అంత గ్లోగా ఉండడం ఏదేదో వాడేస్తున్నారు అనుకుంటారు, కానీ అక్కడ ఏం ఉండదు అసలు. మేకప్ కూడా అసలు ఏం ఉండదు. తర్వాత హెయిర్ కూడా అంత పొడుగు ఉంటది కదా, దానివల్ల దాన్ని కూడా ఏదైనా పెట్టేస్తున్నారేమో అనుకుంటారు, కానీ ఏం ఉండదు. రెగ్యులర్ గా మనం ఏ షాంపూలు వాడతామో అవే షాంపూలు, ఏం ఉండదు అసలు. పోనీ నేను చూపించమంటారు ఏమైనా? వాళ్ళు జడ పాడా మొత్తం ఊడిపోతుంది. అవును అసలు ఎంత పెద్దగా ఉందో. ఏం ఉండదు అసలు. మేమేం చెప్పాలి, మీరు ఇంత పెద్ద వాలు జోడ పెట్టుకొని ఇట్లా అంటే. ఇదేదో బాగుంది ప్రోగ్రామ్. ఫామ్ హౌస్ లో వీడియోలు పెడతారు కదా, అలా వెళ్ళిపోతుంటారు అలా 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 అలా. ఆ రోజు చూసారు కదా. ఆ రోజు కాదు, నేను వీడియోలో చూసా. ఫామ్ హౌస్ కి వెళ్ళినప్పుడు అది ఎన్నో సార్లు చూసిన తర్వాత. అంటే నేను వీడియోలో డైరెక్ట్ గా అయితే అదే ఫస్ట్ టైం నేను అదే ఫస్ట్ టైం. సరే పద్దు ఇబ్బంది పడుతుంది కానీ మీరు చెప్పండి. ఏం చెప్పాలి? ఏం లేదండి, సీక్రెట్ ఉంటే అలాంటి మాట కూడా తిను. అసలు ఇంకొక విషయం తెలుసా, ఎవరైనా పొడుగు చేయడం ఉండే వాళ్ళు వస్తే మీకు కూడా, నన్ను కూడా చాలా మంది కామెంట్స్ అడుగుతుంటారు కదా, అడగండి. అది ఏదో నూనెలు పెట్టేసి పెడితే పెరగవు, అవి జీన్స్ లో అది జీన్స్ లో వస్తాయి, అంతేగాని మీరు సీక్రెట్ చెప్పండి అనగానే వాళ్ళు ఏదో చెప్పి వీళ్ళు కూడా కట్ చేసేసుకుంటారు. ఎక్కడ అది మరీ ఘోరంగా అయితే అప్పుడు కట్ చేస్తున్నాం చూడండి. వీళ్ళకి పెద్దగా ఉండేమో కట్ చేసేసుకుంటారు. అసలు ఐడ్రీమ్ వాళ్ళు మీ ఇద్దరితో ప్రోగ్రామ్ ప్లాన్ చేయొచ్చు నిజంగా కామెడీగా. ప్లీజ్ అండి ఎవరో డైరెక్టర్ ప్లీజ్ మీరే కొంచెం ప్లీజ్ ఒక ప్రోగ్రామ్ ప్లాన్ చేయండి, బాగుంటుంది మంచిగా. బాగున్నా కామెంట్ జరీ లాగా. సూపర్ సూపర్ బాగుంది. అయిపోయిందమ్మా కాఫీ? అవలే జస్ట్ నాని గారిని అడుగుతున్నా. సరే మనకి తీసుకొస్తారు ఈ లోపల అక్కడ కూర్చుందాం. ఎస్ అంత లోపల మిగతావన్నీ కవర్ చేస్తాము. మీరు కాఫీ చేసే ఉన్నాయా? అంటే వెళ్ళే లోపు ఇంకేమన్నా సీక్రెట్స్ ఉంటే పర్లేదు చెప్పండి.
కాఫీ కాఫీ అంటే ఏమో అనుకున్నాగా నిజంగా మన పద్దు కాఫీ అద్దరగొట్టేసింది వీణా గారు. కదా, నాని కూడా బాగా పెట్టి ఏం స్టార్ట్ చేసే లోపల నేను కాఫీ కూడా తాగేసాను. జోకు అబ్బా నవ్వే రాలే. బా నమ్మలేదు అనేసి నవ్వేస్తున్నావు నవ్వకపోతే బాధపడతామని జస్ట్ యాక్ట్ చేసిన అంతే. సోషల్ మీడియాలో జరుగుతున్న కొన్ని సిచ్యువేషన్స్ కి మీరు రియాక్ట్ అవుతూ ఉంటారు. కర్ర ఎరగదు పాము చావదు అనేది ఒక సామెత ఒకటి ఉంటుంది కదా, ఆ టైప్ లో కౌంటర్లు ఇస్తూ ఉంటారు. అంటే ఎందుకు అది ఇస్తుంటారు? అంటే మీ లైఫ్ స్టైల్ వేరు, మీరు వేరు, మీకు ఎందుకు రియాక్ట్ అవ్వాలనిపిస్తుంటది అవి? నువ్వు నేను ఎన్నిసార్లు రియాక్ట్ అవ్వడం చూసావు? చాలాసార్లు. ఒక ట్రెండింగ్ ఒక ఇష్యూ ఏదైనా ఉందంటే పక్కా వీణా వాణి గారిది ఒక వీడియో అయితే ఉంటుంది. బయట ఏదైనా జరిగితే వాటిల్లో వేళ్ళు పెట్టి గెలికేసి అంత టైము లేదు, అంత ఓపిక లేదు, అసలు నాకు అవసరం కూడా లేదు. నా మనసుకి బాధ అనిపించి, నాకు బాధ అనిపించి, నేను ఎఫెక్ట్ అవుతున్నాను అనుకున్నప్పుడు మాత్రమే నేను స్పందిస్తాను. ఓకే, మీరు జనాల కామెంట్స్ ని సీరియస్ తీసుకుంటారా? ఒకప్పుడు తీసుకునే వాళ్ళం, మనుషులం కదా ఏంటి? అంటే మాటలు కానీ కామెంట్స్ కానీ ఏదైనా? ఒకప్పుడు సోషల్ మీడియా వచ్చినప్పుడు అప్పుడు స్టార్టింగ్ లో ఉండకపోయేవి, మధ్యలో చాలా అసలు మనసు మీదకి తీసేసుకోవడం అదంతా. సో అందరికీ చెప్పే వేణుస్వామి గారు నా దగ్గర ఉన్నప్పుడు ఎలా ఆయన మమ్మల్ని ఇప్పుడు ఎలా చేసేసారంటే ఒక్కొక్క కామెంట్ చూసుకొని మామూలుగా నవ్వుకోం, అసలు బా ఒక రేంజ్లో నవ్వుకుంటాం. కొన్ని వాటికి నేను రిప్లైలు కూడా పెడుతుంటాను కామెడీగా. ఇంకోటి సోషల్ మీడియాలో మీరు నార్మల్గా వీడియోస్ చేసి పెడుతూ ఉంటారు, లైక్ మీ పక్కన బౌన్సర్స్ లేకపోతే మీరు ఇలా వెళ్ళి ఎక్కడికే వెళ్ళినా బౌన్సర్స్. ఎందుకు మీకు అంత బౌన్సర్స్ అవన్నీ అవసరమా అని అడిగితే? ఇప్పుడు చాలామంది సోషల్ మీడియాలో ఇప్పుడు నీకు నాతోనే ఇంటర్వ్యూ చేయాల్సిన అవసరం ఏముంది? ఇంకెవరితోటైనా చేయొచ్చు కదా. మీరు సెలబ్రిటీ కాబట్టి. అంటే ఇప్పుడు నాతో చేస్తే నీకేమొస్తుంది? నాకు తెలియని డౌట్లు నేను తెలుసుకుందాము, నాకు నెక్స్ట్ పేరు వస్తుంది, ఫేమ్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో సోషల్ మీడియాని డెవలప్ చేసుకోవడంలో అదొక పార్ట్. ఎప్పుడు వీణ పట్టుకుని నడుచుకుంటూ పోతే జనాలు ఏం చూస్తారు, ఏం నడుస్తున్నాం అంటారు. ఏదో ఒక కొత్తదనం చూపించాలి. ఓకే, మనము ఒక సెలబ్రిటీలను కాదు కానీ నోన్ పర్సన్స్గా సోషల్ మీడియాలో ఉన్నప్పుడు, మనల్ని ఇంతమంది ఫాలో అవుతున్నప్పుడు, వాళ్ళకి మనం ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నప్పుడు, మ్యూజిక్ పరంగానో దేని పరంగానో కొత్తదనం చూపిస్తూ ఉండాలి వాళ్ళకి. వాళ్ళ రిలాక్సేషన్ ఇప్పుడు మన వీడియోలు చూసి మనల్ని ఇంత ఇష్టపడుతున్నప్పుడు ఎప్పుడు అదే వీడియోలు అదే వీణ పట్టుకుని అక్కడే నడుస్తున్నట్టు అలాగే పెట్టలేను కదా. సో స్టార్టింగ్ ఇప్పుడు లోకల్లో ఎక్కువ క్రౌడ్ ఉంటే ఖచ్చితంగా ఎవరైనా బౌన్సర్లు తీసుకెళ్తారు, ఎందుకంటే క్రౌడ్ ఫోబియా కొంచెం ఎక్కువ ఉంది. సో ఈసారి సరే మీరు రండి, వాళ్ళని కూడా పెట్టండి, నడుస్తున్నవి కొంచెం కొత్తగా అనిపిస్తుంది కదా, దాని మీద ఒక మంచి ఒక ఫీల్ లాంటి మ్యూజిక్ వేసాం అనుకో, ఆ వీడియో బాగుంటుంది చూడడానికి. దాంట్లో ఉంది నథింగ్. ఎవరు చేసినా ఫైనల్లీ ఫేమ్ కోసం, కొత్తదనం కోసం, మన ఆడియన్స్ కోసం, జస్ట్ ఫర్ ఫీల్ అంతే. ఇంకొకటి మంచిగా అందరినీ మంచిగా చూసుకుంటారు. ఇందాక మీ వాళ్ళని కూడా మాట్లాడుతున్నప్పుడు నాకు అర్థమైంది. అండ్ అదే కాకుండా నేను సోషల్ మీడియాలో కూడా చాలా వీడియోస్ చూశాను. దివాళీ వస్తే దీపావళి సామాన్లు పంచుతారు. మనతో నేను లాస్ట్ టైం నాకు వేణు సార్ కూడా చెప్పారు, లైక్ 2 CR ఎంతో CR అయింది లారీ లోడ్ అవ్వలేదు అంటే చెప్పారు. అంత చెప్పలేదా? నేనే క్రియేట్ చేస్తాను. చెప్పింది ఎక్కువ ఇంటర్వ్యూలు ఎక్కువైపోయినప్పుడు మాట జారడం, ఆ నెంబర్ కన్ఫ్యూజ్ అవ్వడం తప్పలేదు. పర్వాలేదు క్షమించండి. సపోర్ట్ చేయలేదు, మేడం గారు సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ మేడం. అయితే ఇంకొకటి, మీరు ఇంత మంచి చేస్తున్నారు, ఎందుకు మేడం సోషల్ మీడియాలో పెట్టడం అని అనేవాళ్ళు? ఇంకొకసారి క్వశ్చన్ అడిగావనుకో నీకు కూడా గట్టిగా పడతాయి. ఎందుకంటే చేసేవాడు ఎలాగో చేయడు, చేస్తున్న వాళ్ళని చూసి కామెంట్లు పెడతారు కదా కింద, కోపం వస్తుంది చూడు, కుడి చేత్తో చేసేది ఎడం చేత్తో తెలియకుండా చెయ్యండి అంటారు. పోనీ ఇలా పెడతామా? మనం ఏమన్నా కొనుక్కున్నప్పుడు అన్ని దొంగ సొమ్ములు దొంగ సంపాదన మీరే చేయకపోతే కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా అంటారు. అవే నోర్లు. ఇప్పటికే పెద్ద సెలబ్రిటీలు పాపం చాలా పెద్ద పెద్ద హెల్ప్లు చేశారు మేమెంత. అలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు ముందుకొచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ మహేష్ బాబు గారు, ఆయన అన్ని హార్ట్ ఆపరేషన్స్ చేయించారని మనకు తెలియదు. ఇప్పుడు ఎందుకు బయట పెట్టారు? ఇలాంటి వాళ్ళ వల్ల. మొన్న ఏదో సునామీ వస్తే మీరు కోట్లు దొబ్బేస్తారా, మీరు చేయరా, వాళ్ళు చేశారో చేయరో వీళ్ళకి తెలియదు. పెడితే ఒక బాధ, పెట్టకపోతే ఒక బాధ. ఇదొక రీజన్. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కొంతమందిని మేము దత్తత తీసుకున్నాం, వాళ్ళ అడ్రస్లు అవన్నీ పెడుతుంటాను. ఎందుకంటే ఎవరికొకరికి ఇలాంటి వాళ్ళకి ఏదో ఒక మూమెంట్లో 4 రూపాయలు ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయాలనిపిస్తుంది కదా, వాళ్ళకి హెల్ప్ వెళ్తుంది కదా. సో మోస్ట్లీ నేను అలాంటివి కూడా పెడుతుంటాను. ఖచ్చితంగా మీరు షో ఆఫ్ అనుకున్నా ఏమనుకున్నా, నేను చేసే ప్రతి
ప్రతి పని సోషల్ మీడియాలో పెడతా, అది ఎవరికి నచ్చినా నచ్చకపోయినా. ఎందుకంటే మనల్ని చూసి ఆవిడ చేసింది కదా, మనం కూడా కొంచెం చేద్దాంలే అని చేసేవాళ్ళు కొంతమంది అయితే, ఓహో వీళ్ళు సంపాదించుకోవడం కాకుండా కొంచెం చేస్తున్నారులే అని కామెంట్ పెట్టడానికి కూడా భయపడతాడు వాడు. కింద ఇంకొకళ్ళు తిడతారు, ఓరి ఎదవా మొన్న చూసావు కదరా కొంచెం వాళ్ళకి హెల్ప్ చేయడం అని తిడతారు. సో ప్రూవ్ చేసుకోవాలి, ఎవరిది వాళ్ళే చెప్పుకోవాలి శివ ఈ సోషల్ మీడియాలో. అంతేగాని ఇప్పుడు నువ్వు అన్నావని చెప్పి నేను ఎవరికి హెల్ప్ చేస్తున్నా చెప్పకుండా, నేనేదో ఆడి కార్లు కొనుక్కుని బెంజ్ కార్లు కొనుక్కుంటే తినండి దొంగ సొమ్ములు మంది సొమ్ములు ఇలా కామెంట్లు పెడతారు. లేదండి, మేము సమానంగానే చూసుకుంటాం అందరినీ, ఎంత సంపాదిస్తామో మా సాయశక్తిలో మేము అంతే దానం చేస్తాము, హెల్ప్ చేస్తాము, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాం. కోపం ఎక్కువ భయంకరంగా అర్థమైంది తిడుతుంటే. కొన్నిసార్లు ఆ కోపాన్ని భరించడం చాలా కష్టం. కొన్నిసార్లు ఫేస్ ఎక్స్ప్రెషన్స్ బట్టి నేను గుర్తుపడుతుంటాను అప్పుడప్పుడు మీకు కోపం. నువ్వు గుర్తుపట్టడం ఏంటి, అందరూ గుర్తుపడతారు, చంద్రముఖే వచ్చేస్తుంది. ఓకే సరే, ఒకటికి 4-5 వీణలు కనిపిస్తున్నాయి ఎటువైపు చూసినా కూడా. నాకు అనిపిస్తుంది ఒక్కొక్కటి ఇంత అద్భుతంగా మీరు అరేంజ్ చేసుకొని ఇంత ప్రీషియస్ గా చూసుకుంటున్నారంటే ఒక్కొక్క వీణ వెనకాల ఒక్కొక్క అంటే రీజన్ ఏదైనా ఉండొచ్చు అని చెప్పి అనిపిస్తుంది. అసలు వీటి వెనకాల ఏదైనా రీజన్ ఉందా? ఒక్కొక్క వీణ ఒక్కొక్కటి స్పెషల్. ఒక్కసారి ఇంకా ఇవి కాదు, ఇంకా నేను మ్యూజిక్ రూమ్ లో ఇంకా ఉన్నాయి, ఫామ్ హౌస్ లో ఇంకో 4-5 వీణలు ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రత్యేకత. ఇది నా ఫస్ట్ వీణ, నేను 2nd క్లాస్లో జాయిన్ అయ్యాను, 3rd క్లాస్లో కొన్నారు వీణ. అప్పుడు 2300 ఎంతో నా బాగా గుర్తు. సో ఇప్పుడు 60,000, 70,000, 80,000, ₹1,00,000, ₹1,50,000 అసలు ఇక అసలు హద్దులేవన్నమాట. సో ఇలాంటి వీణలు ఇప్పుడు అది వర్క్ చేస్తుందా? అయ్యో అన్నిటినీ వాడతాను. ఇప్పుడు మీరు అది వాడుతున్నారు అయితే? అన్ని వాడతాను, వాడకుండా ఏ వీణని పెట్టను. నేను అందరికీ చెప్పేది అదే, వీణలు కొనుక్కుని అలా షోకేసులో పెట్టి దుమ్ము పట్టనివ్వకండి, అన్ని వీణలు వాడతాను నేను. సో స్ట్రింగ్స్ మారుస్తూ ఉంటాను, అన్ని వాడుతూ ఉంటాను. ఇది మా హస్బెండ్ నాకు ఒక 17 years బ్యాక్ అనుకుంటా గిఫ్ట్ చేసిన మినియేచర్స్. ఇవన్నీ చెన్నైలో కొన్నాం అనమాట. కొంటే అప్పటి నుంచి అలా కంటిన్యూ అవుతూ వస్తున్నాయి. అంటే స్పెషల్ గా చేయించడమా లేదంటే మ్యూజిక్ షాప్ లోనే కొన్నాం. ఓకే, మరి ఇది అవన్నీ నార్మల్ నేను తయారు చేయించుకున్న వీణలు అవన్నీ. ఆల్మోస్ట్ అన్ని మీరు రెడీ చేయించుకున్నవేనా? అంటే రెడీమేడ్ కూడా ఉంటాయి, ఇవి అన్ని నేను కొంచెం మ్యానుఫ్యాక్చరింగ్ చేయించుకున్నదా, టోన్ కోసం నాకు ఎలా కావాలి అదంతా చెప్పి చేయించుకున్న వీణలు ఇవన్నీ. కొన్ని డిటాచబుల్ వీణలు ఉన్నాయి, కొన్ని నేను డిజైన్ చేసుకున్న వీణలు ఉన్నాయి, చాలా వీణలు ఉంటాయి. కొన్ని వీడియోలో మీరు చూస్తూ ఉంటారు. అవును, నేను ఫాలో అవుతుంటా కదా రెగ్యులర్ గా మిమ్మల్ని. ఇప్పుడు ఖచ్చితంగా ఎవరి వృత్తి వాళ్ళకి దైవంతో సమానం. ఇంకా మనకు ఇదంటే మన ట్రెడిషన్ వీణ అంటే ఖచ్చితంగా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయేమో అనిపిస్తుంది. నిజంగా వీణ పట్టుకోవడానికి ముందు నుంచి కూడా, ప్లే చేయడానికి ముందు నుంచి కూడా ఖచ్చితంగా ఏమైనా రూల్స్ ఉంటాయా? బేసిక్ గా అంటే ఇప్పుడు చాలా మంది పిల్లలు ట్రై చేయాలని చూస్తున్నారు, వాళ్ళకి కొంచెం నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుంది ఏంటి అనేది. అంటే సంప్రదాయాల గురించి అడుగుతుంది, సెంటిమెంట్స్ ఇప్పుడు అవన్నీ వర్కౌట్ అవ్వవు, అస్సలు వర్కౌట్ అవ్వవు. ఒకప్పుడు అలా నిష్టంగా ఉండేవారు, ఇప్పుడు కష్టం. ఇప్పుడు అది ఏమీ లేదు. మన ఇంట్లో మెంబర్ ఎంతో, ఈవెన్ కూడా మన కూతురో చెల్లో అనుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు. సో అలాంటి సెంటిమెంట్లు పట్టుకుంటే అవ్వదు, ఎప్పుడు ఎలా అనిపిస్తే అలా చేసేసుకొని అంతే అసలు. మీ ప్రాక్టీసెస్ గురించి మాట్లాడుకుందాము. అట్లానే మీరు ఇప్పుడు వీణా శ్రీవాణి గారు అని అంటే వీణా అనగానే ఇక్కడ ఫస్ట్ లిస్ట్ లో ఉండేది మీరే, ది బెస్ట్ అనిపిస్తుంది. మరి దీని వెనకాల నిజంగా ఎంతో కష్టం ఉంది, అది కనిపిస్తుంది. ఒక్కసారి మీ మాటల్లో విందామని. నేనే కాదు, మస్తు మంది విద్వాంసులు ఉన్నారు, వాళ్ళ ముందు నేను నథింగ్. కాకపోతే ఏంటంటే ఆ విద్వాంసుల విద్య వేస్ట్ అయిపోకూడదు. అంటే ఇప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నారు, ఆయన వెళ్ళిపోయారు, మళ్ళీ ఆ టెక్నిక్స్ అవన్నీ ఎట్లా. సో అలాగా ఇప్పుడున్న విద్వాంసుల దగ్గర విద్య అంతా వేస్ట్ అయిపోకూడదు. మహా విద్వాంసులు ఉన్నారు, వాళ్ళ ముందు నేను అసలు ఎంత కూడా కాదు. ఆ విద్య అంటే ఈ పిల్లల్ని ఇప్పుడు నేను వాయిస్తుంటే చూస్తారు, నేర్చుకోవాలంటారు. అప్పుడు ఏం నేర్చుకోవాలి? ఫస్ట్ క్లాసికల్ నేర్చుకోవాలి. అంతే కదా. అప్పుడు ఆ విద్వాంసుల దగ్గరికి వెళ్ళి, ఆ గురువుల దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటారు వాళ్ళు. సో దానికోసం ఈ నెక్స్ట్ జనరేషన్ని అట్రాక్ట్ చేయడానికి మాత్రమే నేను చేస్తున్న ఈ ప్రయత్నం. సో ఆ ప్రయత్నంలో చూసుకుంటే కొంచెం నేను మీడియా నుంచి వచ్చాను కాబట్టి ఆ టెక్నిక్స్ అన్ని నాకు తెలుసు కాబట్టి ఏం చేసేదానంటే, మనకి ఇప్పుడు ఫెస్టివల్స్ వస్తే వినాయక చవితి వస్తే వినాయక చవితి స్పెషల్ ఎపిసోడ్ వేస్తారు. అట్లా 2015లో ఏం చేసేదాన్ని, పాటలు ఎందుకు అలా వాయించకూడదు, అలా 2015 మీరు గూగుల్ చేస్తే ఎవరేంటి ఎప్పుడు స్టార్ట్ చేశారు ఏంటి అని ఇలా చిట్టా వచ్చేస్తుంది. ఎవరు మన నోటితో చెప్పక్కర్లేదు. సో ఏ ఫెస్టివల్ వస్తే ఆ పాట వాయించేదాన్ని. ఒక 1 year అది ఆ ట్రెండ్ చేశాను యాక్చువల్గా. ఆ తర్వాత వచ్చిన కొత్త సినిమా పాటలన్నీ వాయించేసేదాన్ని.
సో అలా నెక్స్ట్ జనరేషన్ని అట్రాక్ట్ చేయడానికి నా వంతు ఏదో కొంచెం చేశాను, కొంచెం వర్కౌట్ అయింది. ఇప్పుడు కొంచెం వచ్చి అందరూ మాట్లాడుతుంటే అమ్మయ్య హ్యాపీ అనిపిస్తుంది. కొంచెం కాదు, మస్తు వర్కౌట్ అయింది. అది ఇబ్బంది అనిపించిందా అంటే ఆ 1 year మీరు కొంచెం రొటీన్ గా కాకుండా డిఫరెంట్ గా ట్రై చేస్తున్నాను దానికి చాలా ప్రాక్టీస్లు అవసరం, చాలా చాలా. ఎందుకంటే కొన్ని అంటే నేను అన్ని శృతుల్లోనూ వాయించేస్తాను పాటలు, ఒక శృతుల్లో వాయించాను, అన్ని శృతుల్లోనూ వాయించేస్తాను. అది కష్టం యాక్చువల్గా. దానికోసము ఇంకొకటి ఏంటి తెలుసా, స్టేజ్ షోలు అనేవి ఎంత కష్టం అంటే మనం కిందకు కూర్చొని చాలా జడ్జి చేసేస్తాం. అవును, మానిటర్స్ లేకపోయినా కొన్ని స్టేజ్ల మీద ఏం చేస్తారంటే డిమ్ లైట్లు ఆపి వెలిచి చేస్తుంటారు, కళ్ళు కనిపించవు సడన్ గా. సో అప్పుడు ఏం చేసేదానంటే నరసింహ సినిమాలో రమ్యకృష్ణలాగా 4 ఏళ్ళు ఒకే రూమ్ లో లైట్లు ఆఫ్ చేసి చీకట్లో ప్రాక్టీసు, డిమ్ లైట్ లో ప్రాక్టీసు, సౌండ్ వినిపించకపోయినా ప్రాక్టీసు, మానిటర్స్ పెట్టుకుని ప్రాక్టీసు, వెనక పెట్టి ప్రాక్టీస్, మానిటర్స్ ముందు పెట్టి ప్రాక్టీసు. అట్లా అసలు స్టేజ్ మీద ఎటువంటి అట్మాస్ఫియర్ వచ్చినా సౌండ్ వినిపించకపోయినా సరే వాయించేటట్లుగా అలా ప్రాక్టీస్ చేశాను. నిజంగా ఎంత కష్టం అనిపిస్తుంది వింటుంటేనే. ఇప్పుడు ఇంత కష్టపడి మీకు మీరు అంటే లైట్ లేకుండా ఇన్ని రకాలుగా ట్రై చేసిరంటే ఏదో ఇబ్బంది వస్తేనే ట్రై చేసి ఎగ్జాక్ట్లీ. ఒక్కొక్క షోలో నేను ఫేస్ చేశాను, 1-2 షోల్లో. అప్పుడు అంటే స్టార్టింగ్ స్టేజ్ లో 2015 అప్పుడు అమ్మో ఇది ఇలా వర్కౌట్ అవ్వదని చెప్పి ఇంకా ఆ రూమ్ని అసలు పెద్ద లైట్లు పెట్టి, చిన్న లైట్లు పెట్టి, డిమ్ లైట్లు పెట్టి, లైట్లు ఆఫ్ చేసి అబ్బా రకరకాలు. ఇప్పుడు ఏంటంటే ఏ స్టేజ్ మీద ఏం సౌండ్ నాకు ఇబ్బంది వచ్చినా ఏం ఫరక్ పడదు అనమాట. సో ప్రాక్టీస్ వెళ్ళిపోతూనే ఉంటుంది. అంటే ఇదంతా అనుభవంతోటే వస్తుంది. ఎగ్జాక్ట్లీ, ప్రాక్టీస్ అంతే. గంటలు ప్రాక్టీస్. శృతి అన్నారు, నిజంగా ఈ శృతులు, పల్లవులు, స్వరాలు ఇవన్నీ అయితే మాకైతే ఏం తెలియదు. మీరు అలా వాయిస్తుంటారు, మీ కష్టం కూడా మాకు కనిపించదు, మేము ప్రశాంతంగా వింటూ ఉంటాము. ఇప్పుడు అంటే వెళ్ళాల్సిన శృతి ఒకటి ఉండి అది ఇలా వెళ్తే బాగుంటుంది అనిపించి సడన్ గా శృతి చేంజ్ చేసుకునే అవకాశాలు ఏమైనా ఉంటాయా వీణ వాయించడంలో? ఉంటాయి, ఎందుకుండా ఉంటాయి. అది కూడా ప్రాక్టీస్ వల్లే సాధ్యమా? అవన్నీ ప్రాక్టీస్ వల్లే. ఇప్పుడు కొంతమంది ఉంటారు, ఒక పాట ఎఫ్ స్కేల్లో పాడతారు, ఒక పాట సి స్కేల్లో పాడతారు, ఈ లోపల ట్యూన్ చేసుకుంటారు, ట్యూన్ చేసేసుకుని ఆ స్కేల్లో మార్చుకుంటూ ఉంటారు. ఆల్మోస్ట్ అందరూ ఇప్పుడు ఏమైపోయిందంటే ట్యూనింగ్స్ కష్టం అయిపోతున్నాయి కాబట్టి ఒకే స్కేల్లో వాయించేస్తుంటారు అందరూ. ఎందుకు వచ్చింది ఇప్పుడు దీని ట్రాన్స్పోజ్ చేసుకోవచ్చు. ఇట్లా ట్రాన్స్పోజ్ ఇన్ ద సెన్స్ కీబోర్డ్ ట్రాన్స్పోజ్ వేరు, ఇది వేరు. అంటే మధ్యమం నుంచి వాయించడం, పంచమం నుంచి వాయించడం, దేవత నుంచి వాయించడం, ఇది ఒక పెద్ద ఇది అదొక నెక్స్ట్ లెవెల్లో ఇది అలా వాయించుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ప్రోగ్రామ్ లో మీ పక్కన అంటే ప్రోగ్రామ్ అనే కాదు, మీరు ఇంటి నుంచి స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒక ప్రోగ్రామ్ కి వెళ్ళే వరకు మీతో పాటు ఒక 3-4 ఉంటారు? లేదు, 5-6 మెంబర్స్ ఉంటారు. అంటే ఇదంతా టీం వర్కా లేదంటే? టీం వర్క్. ఓకే, టీం వర్క్ లేదు, టీం వర్క్ ఇన్ ద సెన్స్ నేను ఫస్ట్ టీంతో ప్లే చేశాను చాలా రోజులు. ఇక్కడ ఏమనాలంటే టచ్ వుడ్, అది కూడా చాలా హ్యాపీ నాకు. ఏమైందంటే వాళ్ళకి అవకాశాలు రావడం, సేమ్ టైంలో నాకు ప్రోగ్రామ్ పడ్డాం, అలా 2-3 షోస్ వదిలేసుకున్నాను నేను. ఓకే. అప్పుడేమనిపించిందంటే యాక్చువల్గా నాది మైల్డ్ ఇన్స్ట్రుమెంట్, దీనికంత హెవీ ఇన్స్ట్రుమెంట్స్, డ్రమ్స్ అవసరమే లేదు. అప్పుడు నాకు ఏమనిపించిందంటే మంచి క్వాలిటీ ట్రాక్స్ చేసుకొని దానిపైన వాయించుకుంటే నేను షోస్ లూజ్ చేసుకోకర్లేదు కదా. నన్ను ఏ షో వాళ్ళు అడిగినా బ్యాండ్తో అడగరు, మీరు వాయించండి చాలానే అంటారు. వేరే బ్యాండ్ సింగింగ్ వేరే ఉంటుంది, వాళ్ళకి కంపల్సరీ కావాలి. నా మైల్డ్ ఇన్స్ట్రుమెంట్ అసలు అంత అవసరం లేదు, మైల్డ్గా ఉంటే చాలు. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే మెయిన్ క్వాలిటీ ట్రాక్స్ ప్రిపేర్ చేసుకొని దాని మీద వాయిస్తుంటాను. బ్యాకప్ కింద కీబోర్డు, బేస్ గిటార్ ఉంటుంది అంతే. నాకు ఇప్పుడు మ్యూజిషియన్స్ లేకపోయినా కూడా నేను అసలు ఏది ఆగక్కర్లేదు, చక్కగా నేను నా షో చేసేసుకోవచ్చు. ఇది కూడా అనుభవమే మళ్ళీ. నిజంగా ప్రతిదీ అనుభవం లేదే సాధ్యపడదు. ఎందుకంటే ఒక టీం మీద ఆధారపడిపోయినప్పుడు ఆ టీం కొంచెం కుదరకపోతే, ఎవరికైనా బాగోకపోతే షో ఆగిపోతుంటుంది. అది నేను అంత రిస్క్ చేయలేను. అందుకని ఇప్పుడు టీం వర్క్ మీరు ఒక్కరంటే మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు కాబట్టి ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా అక్కడికక్కడ మీరు అల్లుకుపోగలరు. ఇంతమందితో వర్క్ చేస్తున్నప్పుడు ఒకవేళ సడన్ గా ఎవరైనా వచ్చి అంటే ఆ ఈవెంట్ కి సంబంధించిన వాళ్ళు ఈ సాంగ్ మాకు పర్టికులర్ గా వీళ్ళకు డెడికేట్ చేయడం కోసము అలా కావాలి అన్నప్పుడు, టీం వర్క్ అన్నప్పుడు ఒకరు ఒకలా అలా ఏముండదా? లేదు, ఇప్పుడు ఎవరు అలా అడగట్లేదు. ఒకప్పుడు ఆర్కెస్ట్రా వాళ్ళు ఉన్నప్పుడు ఒక 30 years బ్యాక్ ఎన్ని పాటలు, 1000 పాటల దాకా వాళ్ళు చేసేవారు. ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియాలో వచ్చేసాయి, పర్ఫెక్షన్ చాలా అవసరం. సో ఈ షోకి ఇన్ని సాంగ్స్ అని పెట్టుకుంటాం మేము. 1-2 అడిగితే వాయిస్తాము, ఆల్మోస్ట్ అవి మా లిస్ట్ లోనే ఉంటాయి. సో అప్పటికప్పుడు అంటే నేను రిస్క్ చేయను, వీళ్ళు రెడీగా ఉండరు, వాళ్ళ ముందు మేము అది చేయలేము. సో కరెక్ట్గా ప్రిపేర్ అయ్యి పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేస్తాం. ఎంతసేపు ఉంటుంది ఒక ప్రోగ్రామ్ కి మీ ప్రజెంట్? 1.5 hours. ఎన్ని ప్లే చేస్తారు ఆ టైంలో? 23-24 సాంగ్స్ వస్తాయి. వామ్మో, అవునా? ఏదో 2-3 అనుకుంటున్నాం మేము. 2-3 ఎట్లా? 23-24 సాంగ్స్ వస్తాయి. అంటే కంటిన్యూ ప్లే చేస్తూనే ఉంటారు అంతే.
Yes. ఇంకా 2 hours రిక్వెస్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. అవైతే ఇంకా 30 వాయించాల్సి వస్తుంది. మొన్న రీసెంట్ గా షోలో మన సీఎం స్టాలిన్ గారి వైఫ్ వచ్చి కూర్చున్నారు కదా, అప్పటికి నా 1.5 hour అయిపోయింది యాక్చువల్ గా. వారు వచ్చి కూర్చుంటే ఇంకా 1 hour వాయించాను ఎక్స్ట్రా. అసలు వారు అసలు కదలట్లేదు, అలా ఎంజాయ్ చేసి వింటున్నారు. సో ఇప్పుడు అలాంటివి ఇంకా పెద్ద పెద్ద కచేరీలు అయితే. ఓకే, సూపర్. ఈ మధ్య నేను మీద ఒక రీల్ చూసిన తర్వాత నాకు ఖచ్చితంగా ఏ రోజు ఇంటర్వ్యూ చేసినా ఇది అడగాలనిపించింది. ఈ మధ్య ఫ్లైట్లకు సంబంధించిన ఇష్యూస్ వచ్చిన తర్వాత మీరు ఒక ప్రోగ్రామ్కి వెళ్ళాల్సింది, వెళ్ళలేకపోతున్నాను అని ఆల్మోస్ట్ ఏడ్ చేశారు. ఒకసారి దాని గురించి. అది ఎందుకు ఏడ్చానంటే, అవతల ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా నాకు ఆ ఫ్లైట్ క్యాన్సిల్ అవుతుంది అని ఐడియా ఉన్నప్పటికీ అవ్వదు పాపం వాళ్ళు అప్పటికి మార్నింగ్ ఫ్లైట్ క్యాన్సిల్ అయితే నెక్స్ట్ ఫ్లైట్కి బుక్ చేశారు. నెక్స్ట్ ఫ్లైట్ బుక్ చేస్తే ఇంకా వాళ్ళకి ఇంటిమేషన్ రాలే. సో వాళ్ళకి తెలుసుకునే లోపల టికెట్స్ అయిపోయాయి. లిటరల్గా ఆయన వాయిస్ ఉంది, మీకోసమని స్పెషల్గా డిజైన్ చేసుకున్నాను, మీకోసం ఎన్ని అరేంజ్మెంట్స్ చేశాను అని ఇంకా ఆయన గొంతు ఇంకా లిటరల్గా ఏడుస్తున్నారు. అది వినంగానే ఎంత బాధ అనిపించిందంటే, సో ఇప్పుడు నెక్స్ట్ మంత్ కూడా నాకు అలాంటివే ఉన్నాయి. దేవుణ్ణి ప్రే చేస్తున్నాను. అందరికీ నా షో అంటే టచ్ వుడ్ నా అదృష్టం ఏంటంటే అందరూ మీ షో కావాలి, పర్వాలేదండి మేము ఆగుతాము, 1 గంట లేట్ అయినా పర్వాలేదు వచ్చేసేయండి, ఆ ఫ్లైట్ ఉంటుంది అదంటారు. దాని తర్వాత కొంచెం నేను రిస్క్ చేయట్లేదు, కొంచెం నో అని చెప్తున్నాను. యాక్చువల్లీ చాలా బాధ అనిపించింది. ఆయన గొంతు వినేటప్పటికీ ఏడుపు వచ్చేసింది నాకైతే. అరే ఎంత నా షో కోసం వాళ్ళు ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు. ఎంత అదృష్టవంతురాలి కదా, అంత పెద్ద పర్సన్ నా కోసము నా షో కోసం అంత డల్ అవడం అంటే అంత అదృష్టం ఎవరికి వస్తుంది? నేనే విద్వాంసరాలు కాదు. అలాంటి ఆప్యాయత కానీ అలాంటి నేమ్ కానీ తెచ్చుకోవాలంటే ఎంత అదృష్టం. దానికి ఆనందము ఆయన మాటలు బాధో ఏదో తెలియలేదు కానీ ఎమోషనల్ అయిపోయారు ఆ రోజు. నిజంగా అంటే చాలా మందిని బాగా ఎమోషనల్ గా మీరు అలా చాలా నేను చాలా ఎమోషనల్, చాలా సెన్సిటివ్. ప్రతి చోట కాదు, ఎక్కడ స్ట్రాంగో అక్కడ భయంకరంగా స్ట్రాంగ్, కానీ వెరీ అఫెక్షనేట్ అనమాట. అంటే ఎంత చాలా ప్రేమ నాకు, ప్లస్ వెరీ సెన్సిటివ్. ఎంత సెన్సిటివ్ అంటే కొంచెం మంది ఏమైనా బాధపడినా కూడా నేను తట్టుకోలేను, కానీ స్ట్రాంగ్ విషయాల్లో కూడా అంతే. అమ్మో మేము చూసాంగా ఈ మధ్య. ఎగ్జాక్ట్లీ, స్టబన్. సరే, ఇప్పుడు మీకు వీణ అంటే ప్రాణం, ఎక్కడ చూసినా అవే బాగుంది. ఎందుకని లాకెట్ రూపంలో మీరు చాలా సార్లు చెప్పారు అన్నారు, ఇక్కడ కూడా ఉండాలి. ఎందుకని అంటే అది ఐడెంటిటీ కోసమే. వీణ అనే పేరు గుర్తు రావాలి, నా పేరు చూస్తే వీణ గుర్తు రావాలి. సో ఇక్కడ కూడా ఇలా అదొక ప్యాషన్ తోటి దాంట్లో ఉండిపోతే నీకు ఎక్కడ చూసి నీకు అవే కనపడతాయి. అదొక ట్రాన్స్లో ఈ 10 years నుంచి నేను అక్కడే ఉన్నాను. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు నాకు ఏమైనా షో ఉందంటే, ఎల్లుండే షో ఉన్నా సరే ఎక్కడికి బయటకు వెళ్ళను. ఎందుకంటే ఈ రూమ్ లోంచి ఈ అంబియన్స్ లోంచి బయటకు వెళ్తే మళ్ళీ ఇక్కడికి రావడానికి టైం పడుతుంది. సో ఇక్కడే ఇలానే ఉంటాను. ఆల్మోస్ట్ నా ప్రపంచం చాలా చిన్నది. నా చుట్టూ ఒక రింగ్ ఉంటుంది, ఆ రింగ్ లోపల హార్డ్లీ ఒక 10 మంది ఉంటారు అంతే. ఆ రింగ్ లోపలికి ఎవరు రాలేరు, మీరు క్రియేట్ చేసుకున్నారు. ఎగ్జాక్ట్లీ రావాలి అని అంటే వాళ్ళు నెక్స్ట్ ఇంకా అది వాళ్ళకి చాలా నేను స్టాంప్ వేయాలి. సో నా ప్రపంచం చాలా చిన్నది, క్యూట్, స్వీట్, అందమైనది. సో దాంట్లో ఇది ఎలా ఉంటే ఆ స్టాంప్ పడుతుంది, ఏమన్నా చిన్న హింట్? అది అలా చెప్పలేను. కొన్ని రోజులు జర్నీ చేస్తూ ఉంటే స్టడీ చేసిస్తాను. నో వీళ్ళు మనకి సెట్ అవ్వరు అని. అసలు హానెస్ట్గా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, లైక్ కైండ్ ఉండాలి, చాలా ఉంటాయి దాంట్లో. వీళ్ళు మనకి సెట్ అవుతారు అని అనిపిస్తుంది ఆ వేవ్ లెంత్ ట్రావెల్ చేస్తూ ఉంటాం. అప్పుడు తెలుసు. నేను మీ లాస్ట్ టైం ఇంటర్వ్యూ ఒకటి చూసిన తర్వాతే నాకు అనిపించింది, అంటే మంగళసూత్రాలు అంటే చాలా పవిత్రంగా భావించే ఆడవాళ్ళు మంగళసూత్రాన్నే 1 సెకండ్ ఆలోచించకుండా తీసి చేతిలో పెట్టేశారు మీరు. ఎందుకని అంటే పెట్టేశాను? మీ ఆయనకే పెట్టారు. పసుపు కొమ్ము కట్టుకుని తీసేసాను, అలా తీను అస్సలు. అప్పటికి సెంటిమెంట్ గా భావిస్తాం చాలా వరకు. ఎందుకు భావించాం? పసుపు కొమ్ము ఈక్వల్ టు అదే. సో అది గోల్డ్ అవసరం కాబట్టి వెంటనే పసుపు కొమ్ము కట్టుకుని అది ఇచ్చాను, అది గోల్డ్ కాబట్టి. అసలు చాలా మంది అనుకుంటారు మంగళసూత్రం తీసేస్తుంది ఏంటి. నాకు సైనస్ సర్జరీ అయినప్పుడు ఆయన తీయమన్నప్పుడే ఆయన ఉండి తప్పదులే అంటే, ఇక అది హాస్పిటల్ కాబట్టి తప్పదు కాబట్టి ఇంకప్పుడు తీసాను. కానీ మెట్టెలు ఒకటి అది అసలు అది మళ్ళీ వేసుకునే టైము, తీసే టైములు మంచివి కూడా ఉంటాయి యాక్చువల్లీ. సో నేను అసలు అంటే ఇప్పుడు ఉన్నాయా మీకు మంగళసూత్రాలు? వాట్ ఆర్ యూ టాకింగ్ డార్లింగ్? అంటే ఎప్పుడు నాకు డౌట్ ఉంది, ఎవరో సంగతి పక్కన పెడితే మా అత్తమ్మ బయటికి చూపించద్దంటది, దిష్టి తగులుతుంది అస్సలు. ఓకే. మా అత్తమ్మ మాటలు అంటే నాకు చాలా స్టాంప్ అనమాట. ఆవిడ ఏదంటే అది మంగళసూత్రం బయట ఎవరికి చూపించద్దు అంటారు. అందుకని బేసిక్గా అంటే మీరు తప్పుగా అనుకోవద్దు, ఇంతసేపటి నుంచి నేను చూసినా కూడా నాకు ఎక్కడ కొంచెం కూడా అట్లా ఉన్నట్టు కనిపించలేదు. అంత భద్రంగా ఎలా భద్రపరిచారు మీ ఆయన్ని?
మా ఆయన కాబట్టి. మీ ఆయనేనండి. ఆ టెక్నిక్స్ చెప్పండి మాకు, మేమైతే తీసేసి తిరగాల్సి వస్తుంది. మీ ఆయన ఎలా భద్రపరుచుకున్నారు? మా ఆయన్ని ఫ్రిడ్జ్లో పెట్టచ్చా? అబ్బా చెప్పేసింది ఆల్రెడీ, ఫ్రిడ్జ్లో పెట్టుకొచ్చిందంట. చల్లగా ఉండాలంటారు కదా. అక్కడి నుంచి శివేదో హింట్ ఇస్తున్నాడు. అడగనా? ఏ శివ అడగమన్నా అడుగుతున్నాడు, నీ మంగళసూత్రాలు ఏవి అని అడగమంటున్నాడు. వద్దు, అందుకే ముందు జాగ్రత్తగా, నాకు తెలుసు వెనకాల నుంచి ఏదో ఒకటి ఇస్తాడని. శివ వచ్చేసింది, శివ నీకు వచ్చేసింది ఆన్సర్. సో నువ్వు ఫ్రిడ్జ్లో పెట్టొచ్చావు. అమ్మ నేను పెట్టుకోలేదు. అంటే ఆయన బాగుండాలని మనం ఇక్కడ అనుకుంటే సరిపోతుంది, ఇక్కడ వేసుకొని తిరగాల అని నా ఉద్దేశం. ఇంకా లాగద్దు, తెగుతుంది. అయిపోయిందా మీ ఆన్సర్ ఇక్కడికి? అంటే నేను దీన్నే ఇంకా కంటిన్యూ చేయాలనుకుంటున్నా, మీరు తప్పుగా అనుకోవద్దు. దానికి ఒక ఆన్సర్, ఇప్పటి వాళ్ళకి ఒక మెసేజ్ ఇవ్వండి. ఈ ఎపిసోడ్ ఎన్ని వందల సంవత్సరాలు వేసుకుంటారో చెప్పరా? విఘ్నేష్ గారు, మీరు ఎన్ని వందల సంవత్సరాలు ఎపిసోడ్లు వేసుకుంటారో చెప్పి మాట్లాడుతూనే ఉన్నాం. జస్ట్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్. అంటే ప్రజెంట్ ఇంట్లో పేరెంట్సే పిల్లల్ని వాళ్ళ వృత్తిరీత్యా కావచ్చు ఏదో రకంగా తీసి మనం పెట్టడంలో తప్పు లేదు, నా వృత్తి ధర్మం అది అనుకుని వెళ్తే అమ్మనా బూతులు తిడుతున్నారు నిజంగా. అంటే తీయాల్సినంత అవసరం ఏమొచ్చింది నీకు అని. అలాంటివి మనం ఇప్పుడు రిస్కులు చేసి మాట్లాడకూడదు. ఇప్పుడు కొన్ని ఉంటాయి, అది ఖచ్చితంగా ఇప్పుడు రేడియాలజిస్టులు ఉంటారు, వాళ్ళు ఆ రూమ్ లో పనిచేస్తారు, వాళ్ళు మెటల్స్ వేసుకోకూడదు యాక్చువల్లీ. అలాంటివి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు నువ్వు ప్రొఫెషనల్ వైజ్ గా ఏమన్నా చెయ్యి. ఇప్పుడు నేను కూడా అదే ప్రొఫెషన్ లో ఉంటే ఖచ్చితంగా తీసేస్తానేమో. అర్థమైందా? నేనైనా మా ఆయనైనా ఫస్ట్ విమెన్ ఎదుగుదలకే చూస్తాం. సో ఇప్పుడు నేను కూడా ఆ ప్రొఫెషన్లో ఉంటే తీసేస్తానేమో. వాళ్ళని నేను ఎప్పుడు తప్పు పట్టను. అవకాశం ఉన్నప్పుడు మేబీ కొంచెం దాన్ని దాచుకొని హైడ్ చేసుకొని ఇట్లా తెలివిగా వాడుకోవచ్చు యాక్చువల్గా. అలా చేసుకోవచ్చు అని ఒక ఇది అంతే. సరే, ఇంకా చాలా ఉన్నాయి మనం మాట్లాడుకోవాల్సినవి, ఇక్కడే ఆగిపోవద్దు. ఈ మధ్య మీరు చాలా ఎగ్జైటింగ్ అయిన ఒక ఫోటో ఉంది, ఒకసారి దాని దగ్గరికి వెళ్ళిపోదామా? మ్యాటర్ ఏంటంటే, నేను ఈమె ఇవన్నీ వీటి గురించి అడుగుతుంది కదా, కొంచెం బాగుంటుంది, మీరు క్లోజ్గా అడుగుతారు అనుకుంటే అక్కడ నిల్చోబెట్టి మిమ్మల్ని క్వశ్చన్లు అడిగింది. అది నేను అక్కడ చూసి తట్టుకోలేక, అది కాదు మ్యాటర్, ఎలా చేయాలో నేర్పిద్దామని వచ్చేసాను. నేర్పించేసి ఎండింగ్ చెప్పేద్దాం. అయితే నాకు ఇందాక నేను రాగానే నాకు ఫస్ట్ 50 రూపీస్ నోటు నాకు అట్రాక్ట్ అయింది. ఎందుకు 50 రూపీస్ నోట్ అలా పెట్టుకుని అక్కడ డేట్ అది? యాక్చువల్లీ దాని వెనకాల ఒక స్టోరీ ఉంది. ఇప్పుడు మళ్ళీ మేడం నేను అదే అడిగాను. ఆ పెద్ద ఆయన ఉన్నారు చూడు, నీకు తెలియదని చెప్తున్నా. నేను ప్రోగ్రామ్ చేస్తుంటే అయిపోయిన తర్వాత ఆయనకి పాప నడవడానికి కూడా రాలేదు, మెల్లగా నడుచుకుంటూ వచ్చి ఆయన పాకెట్ లో అంతే ఉన్నట్టుంది. అది ఎంత ఎఫెక్షనేట్ గా నోట్ ఇచ్చారంటే, నేను చిన్నప్పుడు అలా ఇచ్చేవారు, ఏదో కొంచెం డబ్బులు ఇచ్చి బ్లెస్ చేసేవారు. అసలు అది ఎంత ఎఫెక్షనేట్ గా ఇచ్చారంటే ఆ రోజు నేను అదొక పెద్ద అవార్డ్ లాగా ఫీల్ అయ్యాను. రాగానే ఫస్ట్ దాన్ని చాలా మంది కామెంట్స్ లో పెట్టారు, ఫ్రేమ్ చేయించండి, ఏమైనా ఐడియాలు ఇచ్చారు. సో అలా ఫ్రేమ్ చేయించి దాన్ని అలా గుర్తుగా పెట్టుకున్నాను. కానీ ఒక ఆర్టిస్ట్గా ఒక ఫేమ్ ఒక పొజిషన్లో ఉన్న వాళ్ళకి ఇలా తక్కువ డబ్బులు ఇస్తే ఒకలా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ మీరు అది అలా ఫీల్ అవ్వకుండా అలా నోటు పెట్టుకున్నారు. అసలు నేను ఎలా మీకు యాక్చువల్ అంటే మీకున్నది, బట్ వేరే అదే ప్లేస్లో ఇంకొక వేరే వాళ్ళు ఉంటే కొంచెం అది వాళ్ళ ఐక్యూ లెవెల్స్, వాళ్ళ ఐక్యూ లెవెల్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఆయన ఆ ప్లేస్ లో రూపాయి ఇచ్చినా కూడా అలాగే చూసేదాన్ని. ఎందుకంటే ఆయన ఇచ్చింది డబ్బులు కాదు కదా, ఆయన బ్లెస్సింగ్స్ ఇస్తూ ఇచ్చారు. 1 రూపీ ఇచ్చినా అలాగే దాచుకునేదాన్ని దాన్ని. సూపర్ సూపర్ సూపర్. అంతకన్నా నేను ఇంకేం చెప్పలేను, ఎందుకంటే నేను మిమ్మల్ని అంత పొగిడి అంత పెద్ద పెద్ద వర్డ్స్ వాడే అంత పెద్దోడిని అయితే కాదు. చూడు అనాల్సినవి అనేస్తున్నాడు. ఓకే, ఇది వెంకటేశ్వర స్వామి ఇది తిరుపతి కచ్చపి అని ఆడిటోరియం లాంచింగ్ అప్పుడు నేనే నా షో తోట లాంచ్ అయింది. సో ఇది అప్పుడు పర్ఫామ్ చేసినప్పుడు నాకు వచ్చింది. ఇది ఇత్తడా? అది కంచు ఇత్తడు, అది గిఫ్ట్. ఇక్కడ ఉన్న గిఫ్ట్స్ ఇవన్నీ అవార్డ్స్ గిఫ్ట్స్. ఓకే, పైనది శ్రీమతి ఆంధ్రప్రదేశ్, మిసెస్ ఏపీ రన్నర్ అప్ కదా. ఓకే 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 ఓకే. సో ఇది తెలుగులో అదే మిసెస్ ఏపీ, శ్రీమతి ఆంధ్రప్రదేశ్. అప్పట్లో ఒక సంచలనమైన ప్రోగ్రామ్ అది. అసలు మీ గురించి నేను తెలుసుకోవాలనుకుంటే ఈ 2 hours ఇంటర్వ్యూ అయితే సరిపోదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, నా జన్మ ధన్యం అయిపోయింది. నేను కూడా ఈ చైన్ ఫ్రీ చిరంజీవి సినిమాలో సినిమా లేదు, బట్ అబ్బా చాలా రోజుల తర్వాత బాగా ఎంజాయ్ చేశాను. సో థ్యాంక్స్ టు ఐ డ్రీమ్, సో థ్యాంక్స్ టు ఐ డ్రీమ్ ఆడియన్స్, అట్ ద సేమ్ టైం నా ఫ్రెండ్స్కి కూడా. సో చక్కగా ఇలాగే ఎంకరేజ్ చేయండి.
సో ఇంకా నేను నెక్స్ట్ లెవెల్కి నా గోల్ రీచ్ అయ్యేటట్లుగా మీరు నన్ను బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మేము అడగగానే టైం ఇచ్చినందుకు, మాతో ఇంత టైం స్పెండ్ అడగగానే చేసినందుకు, ఇవ్వలే. అండ్ మాకు ఒక మంచి కాఫీ పెట్టి నేను ఇచ్చారు. అడగగానే ఇవ్వలేదండి. అంటే అలా చెప్పాలి కదా. నేను అడగగానే ఇవ్వలేదండి. పడి హింసించేస్తే ఇచ్చాను. ఎడిటర్ గారు ఇది మాత్రం కట్ చేసుకోకండి ప్లీజ్, ఎందుకంటే దీని మీద నా ఆవేదన కాదు, నా నెక్స్ట్ డే డిపెండ్ అయ్యి ఉంది. ప్లీజ్ కానీ ఇది కట్ చేసుకోకండి. నన్ను ప్రాణాలు తీసేసి చంపేస్తే ఇచ్చాను. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. మంచి పనే చేశాం కూడా మేము ఫైనల్ గా మాకు ఇచ్చారు కాబట్టి చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు ఇలానే ఈ వీణ గురించి దీని గురించి ఇంకా ఎక్స్ప్లోర్ చేసి ఇంకా వరల్డ్ వైడ్లోనే చాలా షోస్ని పెర్ఫామ్ చేయాలని మన తెలుగు ఆడియన్స్ అందరినీ ఇలానే ఎంకరేజ్ చేసి and వాళ్ళందరినీ ఎంటర్టైన్ చేసి, నాకు చాలా లాంగ్వేజెస్ ఫ్రెండ్స్ ఉన్నారు, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ, అంటే మరాఠీ, నాకు ఆ భాషలు రావు కాబట్టి నేను వాళ్ళందరినీ తెలుగు కూడా audience ఎంటర్టైన్ ని చేయాలి. అందరినీ ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా ఎపిసోడ్, మీ అందరికీ నచ్చింది అనుకుంటా ఈ ఇంటరాక్షన్ అండ్ ఈ చిట్ చాట్.